ఈ నెల 22 రోజున కాశ్మీర్ లోయలో పుల్వామా ఒక మంచి మినీ స్విట్జర్లాండ్ అనే ప్రదేశంలో అక్కడ టూరిస్టులు సుమారు 300 మంది ఆ టూరిస్టులు అక్కడ ఉన్న స్థలం అది. సడన్ గా టెర్రరిస్టులు అటాక్ చేసి అమాయక టూరిస్టుల పైన కాల్పులు జరిపి 28 మంది ప్రాణాలు వారు బలిగొన్నారు. అదేవిధంగా అనేక మంది గాయాల పాలన కూడా అయ్యారు. వారి చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరియు ఎవరైతే గాయపడిన వారికి వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇది ఒక రాక్షస చర్య. పాకిస్తాన్ గత దశాబ్దాల నుండి ముఖ్యంగా హిందువులని పేరు తెలుసుకొని వారి ఐడెంటిటీ కార్డు చూపెట్టిన తర్వాత కాల్చడం అనేది భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా తరఫు నుండి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కోరుకుంటూ, ఏదైతే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సమావేశం ఏర్పరిచి పాకిస్తాన్కు ఏదైతే సింధు నది ఒప్పందం రద్దు చేయడము, వీసాలు రద్దు చేయడము, ఇండియాలో ఎంట్రీ లేకుండా ఉండడము, ఉన్నవాళ్ళు 48 గంటల్లో వెళ్ళిపోయే విధంగా ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇది సరిపోదు. ఏదైతే టెర్రరిస్టులు కూకటి వేళ్లతోటి పూర్తిగా టెర్రరిజం లేకుండా చేయాలని ఏదైతే గత కొద్ది రోజుల క్రితము అమిత్ షా గారు ప్రకటించారు, 1 సంవత్సరం లోపు ఒక టెర్రరిస్ట్ లేకుండా చేస్తామని. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా దురదృష్టకరమైన సంఘటన. 22వ తారీఖు రోజున దేశ ప్రజలందరూ కూడా దుఃఖ సాగరంలో మునిగిన రోజు అది. ఇటువంటి చర్యలకు పాల్పడ్డ వారికి తగిన గుణపాఠం, ఈట్క జవాబు పత్తర్సే విధంగా భారత ప్రభుత్వము వారికి శిక్షిస్తుందని, వారి వెనుకాల ఉన్న వారిని కూడా తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నా. టెర్రరిస్టులు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిండొచ్చు, కానీ ఈ దేశం తిండి తింటూ, ఈ దేశంలో నివసిస్తూ, ఈ దేశం అన్ని కూడా బెనిఫిట్స్ పొందుతూ పాకిస్తాన్కి జై లేదా ఇంకో దేశం జెండా పట్టుకొని ఎవరైతే దేశ ద్రోహులు, ఈ సంఘటన తర్వాత హిందువులందరూ కూడా దయచేసి గమనించాలా. హిందువులందరూ కూడా ఐక్యమత్యంగా ఉంటూ ఇటువంటి సంఘటనలకు వెనుక ఉన్న వారికి సరైన శిక్ష ప్రభుత్వం శిక్షిస్తుంది. మనం సమాజం కూడా హిందువులందరూ కూడా ఏకమై అటువంటి వారిని దూరం పెట్టడం కాదు, భవిష్యత్తులో తగిన శాస్తి చేయాలని నేను డిమాండ్ చేస్తాను.